ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా పడింది. సిబిఐ, ఈడీ కేసుల్లో దాఖలైన బెయిల్ పిటిషన్లపై రేపు విచారణ జరగనుంది. బెయిల్ కోరడంతో పాటు అరెస్టు, రిమాండ్ను కవిత సవాల్ చేశారు. కవిత తరపున విక్రమ్ చౌదరి వాదనలు వినిపించారు. కవిత అరెస్టులో దర్యాప్తు సంస్థలు చట్టాన్ని ఉల్లంఘించాయని విక్రమ్ చౌదరి ఆరోపించారు. రేపు ఈడీ, సిబిఐ వాదనలు వింటామన్న జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ విచారణను రేపటికి వాయిదా వేశారు. కవిత తరపున న్యాయవాది విక్రమ్ చౌదరి పలు కీలక విషయాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కవితపై కఠిన చర్యలు తీసుకోబోమంటూ సుప్రీంకోర్టులో ఈడీ అండర్టేకింగ్ ఇచ్చిందని గుర్తు చేశారు. కవిత వేసిన రిట్ పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న కారణంగా విచారణ ముందుకు సాగడం లేదని ఈడీ లేఖ రాసిందని తెలిపారు. తాము ఇచ్చిన అండర్టేకింగ్ తదుపరి వాయిదా వరకే అని చెప్పారు. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉండగానే 41A ప్రకారం సమన్లు జారీ చేశాయని ఆయన గుర్తు చేశారు. సిఆర్పిసి 161 ప్రకారం మొదట నోటీసులు ఇచ్చిన వారు తర్వాత 41Aకు ఎందుకు మారారో తెలియదన్నారు. సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుండగానే ఈడీ బృందం కవితను అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించిందన్నారు. జ్యుడిషియల్ కస్టడీలో ఉండగానే కవితను ప్రశ్నించాలంటూ సిబిఐ పిటిషన్ వేసిందని, ఆ పిటిషన్ను కోర్టు అంగీకరించిందని తెలిపారు విక్రమ్ చౌదరి. కానీ కవితకు మాత్రం ఎలాంటి సమాచారం లేదని అన్నారు. సిఆర్పిసి నిబంధనల ప్రకారం సిబిఐ ప్రశ్నించాలంటే కవిత వాదన కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని, కానీ ఆ తర్వాత కనీసం అరెస్టు వారెంట్ కూడా లేకుండానే సిబిఐ అరెస్టు చేసిందని చెప్పారు. రేపు ఈడీతో పాటు సిబిఐ తరపున వాదనను వింటామని న్యాయస్థానం తెలిపింది. విచారణను రేపటికి వాయిదా వేసింది.